నా పేరు బొడ్డు శ్రీనన్న, మా నాన్న పేరు కొండయ్య, మా తాత పేరు రోసయ్య. మా తాత తండ్రి కొన్న భూమి ఇది. మా తాత తండ్రి కొన్నప్పుడు భూమి అప్పుడు మొత్తం మా తాతకు అమ్మినప్పుడు పైసలు లెక్కన 5 రూపాయలు 10 రూపాయలు లెక్కన మొత్తం గుండు గుత్త అమ్మడం జరిగింది. మా తాత కాంచి మా ముత్తాత కాదు, మా తాత తీసుకుని మా తాత కాంచి మా నాన్నకి ఇచ్చిండు. మా నాన్నకి ఇచ్చినప్పుడు ఆ రోజు కూడా కాగితాలలో ఏం రాసినంటే గుండు గుత్త లెక్కనే మొత్తం మాట్లాడారు, గుండు గుత్త లెక్కనే మొత్తం చేసిన తర్వాత ఆ రోజులు అమ్ముకొని పోయిన భూమి వీటి చూసుకుంటే కింద మొత్తం సాగు చేసుకుంటున్నాం. ఇక్కడ ఏదైతే కంచె అవుతుందో ఈ కంచెని మనం పశువులు మేపుకోవడానికి గొర్రెలకు కానీ అప్పుడు మాకు గొర్రెలు మేకలు ఉండే, మా మేకలకు బర్రెల కోసమైనా ఈ కంచె దాచుకున్నాం మేము. ఏంటంటే కంచెని ఇలా ఉంచుకున్నాం, ఎందుకంటే అంతా సాగు చేస్తే మంచిగా ఉండదు కదా అని కొద్దిగా పశువుల కోసం కొద్దిగా ఉంచుకున్నాం. అయితే 12 భాగాలలో వచ్చి మా దగ్గర మాకు కూడా భూమి ఉందని చెప్పేసి 5-10 గుంటలు అమ్ముకొని పోయిన వాళ్ళు ఇవాళ మాకు భూమి ఉందని చెప్పేసి ఇవాళ సూర్యదేవలం భూమి డెవలప్మెంట్ కావడం వల్ల మా దగ్గరికి వచ్చి దౌర్జన్యంగా మా చిన్నమ్మని, మా నాన్నని, ఇంకా చంద్రేని వీళ్ళందరిపై దాడి చేయడం జరిగింది. నెట్టేసుకుంటా లంజపడక మీకు ఎక్కదరా అని చెప్పేసి మాట్లాడుకుంటా చేసిర్రు. అడ్డగోలిగా చెట్లని పీకేసి మొత్తం అడ్డగోలిగా గుండాడు తొలగించి ఈ కడీలు తీసుకుంటూ మొత్తం తిట్టుకుంటా చేసుకుంటా పోయి మేము పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినా కూడా పోలీసు వాళ్ళు 2 సార్లు ఫోన్ చేసినా పోలీసు వాళ్ళు స్పందించలేరు. నా కోసం దయచేసి ఎస్ఐ గారికి ఒకటే చెప్తున్నా, నేను మాకు న్యాయం చేయండి, తగిన న్యాయం చేయండి. ఎంఆర్ఓ మేడం, ఎండిఓ మేడం అందరికి చెప్తున్నా నేను, ఆర్డీఓ మేడం కూడా మా భూమి మాకే కావాలి. 50 ఏళ్ళకి వెళ్ళి మేమే ఉన్నాం, మేమే చేసుకుంటాం. మా భూమి పోతే మాత్రం మేము ఎక్కడికంటే అక్కడికి చచ్చిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. మా భూమే మాకు కావాలి. మా నాన్న, మా చిన్నమ్మ అందరూ పేదోళ్ళం. మాకు గతంలో మీ గుండ్లు తీపిడానికి డబ్బులు లేకనే మేము ఆగినాము. ఇప్పుడు ఏదున్నా కూడా గవర్నమెంట్ మా తరఫున ఉండి న్యాయం చేయాలని కోరుతున్నారు అందరికీ. ఎవరు మీది? తిమ్మాపురం. ఏం జరిగింది మరి ఇక్కడ? ఇప్పుడు ఈ భూమి ఎన్ని సంవత్సరాల కింద ఎవరి దగ్గర కొన్నారు మీరు? బొడ్డు లాలయ కింద కొన్నా. బొడ్డు లాలయ దగ్గర ఎన్ని సంవత్సరాల కింద కొన్నారు? 50 ఏళ్ళు అవుతుందండి. అప్పటి నుంచి మీరే ఉన్నారా? అప్పటి నుంచి నేనే ఉన్నా కబ్జా మీద. మా నాయన కొన్నాడు, మా నాయన కొంటే మా నాయన కాంచి మళ్ళీ నాకు ఇచ్చిపోతే నేను దాని మీద ఉన్నా. సూర్యదేవల బడక ముందు కాంచి కూడా ఇక్కడనే నేనే ఉన్నా, ఇక్కడనే చేస్తున్నా. ఇప్పుడు నిన్న ఇయ్యాలు వచ్చి మాకు ఉన్నది భూమి అని వాళ్ళు దౌర్జన్యం చేసి వచ్చారు. నిన్న ఇయ్యాల ఇప్పుడు మళ్ళీ పురోగం అయ్యి వచ్చారన్న. స్తంభాలు కూడా అప్పటికప్పుడు అనుకొని వాళ్ళు ఏం చేసారో అక్కడి నుంచి పట్టుకొని ఆ స్తంభాలు తీసుకొని వచ్చారు. దేశీ బీకుతున్నారు వాళ్ళు, స్తంభాలు తీసుకొని వచ్చారు. 50 ఏళ్ళ నుంచి ఇక్కడనే దీన్ని పట్టుకొనే ఉంటున్నాం మేము ఎట్టుబడి ఈ భూమి మీదనే ఉంటున్నాం. సో ఈ సూర్యోదయాల బండ కాంచి అయినా వచ్చి పోయి చెట్టు మీద కూర్చొని మేము దీన్ని పట్టుకొనే ఉంటున్నాం. మాకు ఎట్లా ఉన్నా కానీ మా భూమి మాకు కావాలి. చచ్చిపోయింది సార్, నేను ఈ గుండు తీయలేకపోయినా. నాకు 4 లక్షలు 5 లక్షలు అప్పు అయితే నేను ఈ అప్పునే తీర్పుకుంటాను. నా పిల్లలు పట్టుకొని, నా కొడుకు చిన్న పిల్లగాడు, నా చిన్న పిల్లగాడిని పట్టుకొని నా భాగం పట్టిస్తే దాన్ని పట్టుకొని నేను ఏలాడుకుంటున్నా సాయి. ఎప్పుడో అమ్మిండు ఆ జీర్రావులు అమ్మితే నాకు దూరం ఉంది భాగం, నాకు వద్దన్నా కానీ మా అత్త మా మామ ఇక్కడ పంచిస్తే దాన్ని పోరాడుకొని నేను చేస్తున్నా సాయి. నేను ఇక్కడ నా భూమి నాకు ఉండాలి సాయి. నా భూమి నాకు ఉంటే నేను నా పిల్లగాడు నాకు దీపం ఇదే, నేను ఎక్కడ కొనుక్కోలే. బొడ్డు సైదమ్మ. ఎవరు మీది? తిమ్మాపురం. ఏం జరిగింది ఇక్కడ? డేషిప్ తోటి చెట్లు తీసాను సారు. 50 ఏళ్ళ నుంచి మేము కబ్జా మీద ఉన్నాము. ఇలా మాది భూమి అని వచ్చి ధైర్యం చేసి నన్ను నెట్టేసి అంతా జీడోళ్ళు వచ్చారు. ఒక ఆయన బొడ్డు ఆయన వచ్చిండు, నన్ను నెట్టేసారు. ఏం పేరు? వాళ్ళ పేరు ఏం పేరు? ఎవరెవరు వచ్చారు? ఆయన పేరు ఒక ఆయన జీడి నర్సయ్య, జీడి వెంకన్న, మల్లయ్య, మాది బొడ్డు మాది, ఇంకో మా వెంకన్న, అందరు 3 వెంకన్నలు వచ్చి డేషిప్ తీసుకొని వచ్చారు. డేషిప్ తీసుకొని వచ్చి చెట్లు పీకేసారు. అట్లా నా మీదకి వచ్చి చెట్టు తీయకనా అని, నువ్వు మళ్ళీ పోలీస్ స్టేషన్ పోతావు, వద్దు నువ్వు తీయకని కూడా చెప్పేసిన ఆయనను, డ్రైవర్కి. ఏం చేస్తుందో చూద్దాం తీయనని వాళ్ళు అన్నారు. ఆయన బెదిరించి ఆయన తీసుకొచ్చి ఇట్లా రాకుంటే ఇట్లా వచ్చి తీసిపోయారు. నేను అవుతా హాస్పిటల్ పోయినాక వాళ్ళు వచ్చి తీసేసారు. ఇక
నన్ను ఏమనలే, నన్ను ఇట్లా నెట్టేసారు. ఇట్లా నెట్టేస్తే నేను బయటికి వెళ్ళి వచ్చిన. ఇంకా ఎందుకు వీళ్ళతో గొడవ, మా బావని తీసుకొస్తాను అటు పోయిన మా బావ కాడికి. ఆయన వచ్చిండు, ఎందుకురా నువ్వు తీస్తుర్రు, మీ నాయనలు మీ తాతలు అమ్ముకొని పోతే ఇలా భూమి ఉందని వస్తారు, ఆయన అమ్ముకొని పోయిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇట్లా వస్తుర్రా అని మా బావ అన్నాడు.